సంఘానికి తీర్చిదిద్దిన గురువు అనే అంశంలో మనం ఇవాళ 6వ రోజు చదువుకోబోతున్నాం. ఇక డిసెంబర్ 9వ తారీఖు వచ్చింది. దేశంలో స్వయం సేవకులు సత్యాగ్రహం ప్రారంభించారు. మరి అనవసరంగా అపవాదు వేసి ఆ అపవాదుని 10 నెలలు కూడా తేల్చకపోతే, ఇది అపవాదు లేదు ఈ సంస్థ మీద అనేది తేల్చకపోతే మరి నిరసన తెలపాలి కదా. అందుకని ఇక మొత్తం దేశంలో స్వయం సేవకులందరూ ప్రారంభమైంది సత్యాగ్రహం చేస్తున్నారు. శాఖల్లో ప్రార్థన చేశారు. అంటే శాఖలు 13 రోజులు రద్దు చేశారు కదా. ఆ తర్వాత చట్టానికి లోబడి నేను రద్దు చేస్తున్నానని కూడా ప్రకటించారు కదా. ఇప్పుడు మళ్ళీ సంఘాన్ని మేము మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నాం అని చెప్పి వాడు సత్యాగ్రహం మొదలెట్టారు, ప్రారంభించారు. సంఘ శాఖలు నడుస్తున్నాయి. శాఖలో ప్రార్థన చేశారు. 77,090 మంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అయితే ఈ సంఖ్య 1942లో క్విట్ ఇండియా ఉద్యమం చేశారు గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వాళ్ళు. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా అంటే ఇంగ్లీష్ వారు పాలకులారా మీరు ఈ భారతదేశాన్ని నుంచి వెళ్ళిపోండి అని అనమాట దాని సందేశం. అలాంటి క్విట్ ఇండియాలో కూడా ఇంతమంది 77,000 మంది ఇప్పుడు పాల్గొలేదనమాట. అంటే దేశం మొత్తం మీద కాంగ్రెస్కి మద్దతు ఉన్నా ఆ మద్దతు గల కాంగ్రెస్ సంస్థ అంతమందిని సమీకరించలేదన్నమాట ఆ రోజున. ఆ తర్వాత ఆ సమయంలో జైలుకి వెళ్ళిన వాళ్ళ సంఖ్య కంటే ఇప్పుడు నిరసన తెలిపిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అని. అయితే పలువురు పెద్దల సలహా మేరకు గురూజీ సత్యాగ్రహాన్ని నిలిపివేశారు. అది ఉంటారు కదా కొంతమంది మంచివాళ్ళు, అటు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళందరూ సలహాను అట్లాంటి పెద్దలందరూ చెప్తే మానేశారు సత్యాగ్రహాన్ని. ఈలోగా ఎర్రకోటలో న్యాయమూర్తి ఆత్మచరణ ద్వారా గాంధీజీ హత్య కేసు విచారణ జరిగింది. డిసెంబర్ మాసంలోనే న్యాయమూర్తి తీర్పు చెబుతూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి గాంధీజీ హత్యకు ఎటువంటి సంబంధం లేదని, వీర సావర్కర్ నిర్దోషని తీర్పు చెప్పేశారు. అనేక పత్రికలు సంఘాన్ని సమర్థించడం మళ్ళీ ప్రారంభించినాయి. టిఆర్ వెంకటరామ శాస్త్రి మధ్యవర్తిత్వం చేశాడు. ఆయన ప్రభుత్వం కోరిక మేరకు గురూజీ నుండి సంఘ రాజ్యాంగాన్ని ప్రభుత్వానికి అసలు మీ నియమాలు ఏంటో తెలపండి అని అడిగారు అనమాట. అప్పుడు ప్రభుత్వం అడిగితే అంతకుముందు అసలు రాజ్యాంగం అంటూ సంఘానికి నియమ నిబంధనలు ఏమి ఏర్పరచుకోలేదు. ఎప్పుడు వాళ్ళు మామూలుగా దేశహితం కోసం ప్రయత్నించేవాళ్ళు, అందుకనే నియమాలు ఏర్పరచుకోవాలి. ఓ సంఘ సభ్యుడికి ఓ రుసుము, ఓ అధికారికి పత్రం ఇవన్నీ ఏమి లేవు, ఇప్పటికీ లేవు. సంఘానికి నువ్వు వెళితే వెళ్ళొచ్చు, సంఘానికి రోజు శాఖలో పాల్గొవచ్చు, నువ్వు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మానేయచ్చు. అక్కడ నిబంధన ఏమీ లేదు, నీ మనసే ప్రధానం అంతే. ఆయన ప్రభుత్వం కోరిక మేరకు సంఘ నియమాలని ఇచ్చారనమాట, ప్రభుత్వానికి అందించారు. అంటే సంఘ రాజ్యాంగం అనమాట ఇది. సంఘ నియమావళి అంటే రాజ్యాంగం అన్నాడు, అంతకంటే ఏం లేదు. అయినా నిషేధం కొనసాగించాలనే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ తలచాయి. ఇలానే నిషేధం కొనసాగిస్తే జైలులో ఉన్న కార్యకర్తలు కుళ్ళి నష్టపోతారు, జైలు బయటనున్నవారు సంబంధం లేక ప్రేరణ లేక నశించిపోతారనే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలో అందరికీ లేదా అభిప్రాయం, కొంతమందికి మాత్రమే, ఆ నెహ్రూ అనుచరులకి మాత్రమే ఉంది. అయితే ఆ నెహ్రూని దాటి రాలేరు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ నెహ్రూ కుటుంబం తప్పితే గతి లేదు. వాళ్ళు కాకపోతే ఇంకొకటి అధ్యక్షుడిగా ఎన్నుకునే సత్తా లేదు, శక్తి లేదు, స్వతంత్రత లేదు. అంతా బానిస మనస్తత్వమే అక్కడ. ఇది నికృష్ట ప్రభుత్వం అన్ని రకాల మానవీయ విలువలకు స్వచ్ఛ చెప్పి సంఘ శక్తిని కోకటి వేళ్లతో పెకలించే ప్రయత్నం చేస్తోంది. అందుకే బయటనున్న స్వయం సేవకులు ఉద్యమాన్ని ఇంకా విస్తరించాలని గురూజీ పిలుపిచ్చారు. టిఆర్ వెంకటరామ శాస్త్రి కూడా జూలై 11లోగా నిషేధం కనుక తొలగించకపోతే తనకు గురూజీకి ప్రభుత్వానికి మధ్య జరిగిన వార్తలన్నిటినీ ప్రముఖంగా పత్రికల్లో ప్రకటిస్తానని చెప్పేశారు ఆయన బహిరంగ. ఆయన మధ్యత్వం వహించాడు కదా టిఆర్ వెంకటరామ శాస్త్రి గారు. ఆయన జరిగినవన్నీ కూడా నేను చెప్పేస్తాను అన్నాడు. అంటే మధ్యవర్తం వహించినప్పుడు కొన్ని బయటికి రావని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అలాంటివన్నీ ఇప్పుడు చెబుతాను అన్నాడు అనమాట. మీరు దిగిరాకపోతే అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి మళ్ళీ ఢిల్లీలోని మౌళీ చంద్ర శర్మ ద్వారా నాగపూర్లోని కార్యకర్తలతో కలిసి జైలుకి వెళ్ళి అదే పాత నియమావళిని తీసుకొని జూలై 12, 1949 బేషరతుగా నిషేధాన్ని తొలగించారు. ఒకవేళ ఒకసారి
జడ్జి గారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి ఇంకా నిషేధాన్ని తొలగించాలని రాలేదన్నమాట ఆలోచన. ఇవాళకి కూడా రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ హత్య, గాంధీ గారి హత్య అంటే ఇప్పటికీ ఇచ్చేస్తాడు. అంటే రాజ్యాంగంకి కట్టుబడి సంస్థ కోర్టులు, సుప్రీంకోర్టు కానీ ఈ కోర్టులు కానీ అలాంటి న్యాయస్థానంలో తీర్పు చెప్పినటువంటి తీర్పును కూడా గౌరవించని వాడు మనకు ప్రధానమంత్రిగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయన వెళ్ళిపోతే. అది మన దౌర్భాగ్యం. అలాంటి ప్రతిపక్షం మనకుంది ఇప్పుడు. ఇంతటి దౌర్భాగ్యమైన ప్రతిపక్షం మళ్ళా మన జీవితంలో చూడకపోవచ్చు మనం తర్వాత. జూలై 12, 1949 బేషరతుగా నిషేధాన్ని తొలగించేశారు. ధర్మం సత్యం గెలిచాయి. గురూజీ జైలు నుండి బయటకు రాగానే బయటనున్న పెద్దలతో గురూజీ సంఘం ముందు భవ్యము దివ్యమునైన ధ్యేయం ఉంది సంఘానికి. ప్రభుత్వాలతో ఘర్షణ లేకుండానే ఆ లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం మాకుంది అని చెప్పారు. అది మేము ఘర్షణ పడం. కమ్యూనిస్టులు ఎక్కడైనా సరే ఘర్షణ పడతారు. మిగతా ఎప్పుడైతే వాళ్ళ ఘర్షణే వాళ్ళ సిద్ధాంతం. ఘర్షణ ద్వారానే అన్నీ సాధిస్తామని వాళ్ళు. అట్లాగే నక్సలైట్లు ఆ కమ్యూనిస్టుల నుంచి వచ్చిన వాళ్ళే నక్సలైట్లు, అది టెర్రరిస్టులు, వీళ్ళందరూ అంతే. ఘర్షణ ద్వారా, తుపాకీ ద్వారానే, తుపాకీ గొట్టం ద్వారా మాకు అధికారం వస్తుందన్నారు. అది నక్సలైట్ చివరికి అందరూ లొంగిపోయారు ఇవాళ. అది అంత గట్టి చర్య తీసుకుంది ఇప్పటి ప్రభుత్వం. ఇదివరకు ప్రభుత్వాలు అలా నిర్ణయం తీసుకోకపోవటం వలన నక్సలైట్లు కొన్ని రాష్ట్రాలలోనే వ్యాపించారు. వాళ్ళందరూ ఇవాళ ఇక బతుకు లేదు మనకి, గట్టిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, మన అందరిని చంపేస్తుంది, తుపాకీ పెట్టిన వాడిని ఎదురుపెట్టి చట్టానికి లోబడి తుపాకీ ఉపయోగించాలి కానీ చట్టాన్ని ధిక్కరించడానికి తుపాకీ ఉపయోగించకూడదు. అది అందుకని వాళ్ళని అణచడానికి అన్ని ప్రయత్నాలు చేసింది ప్రస్తుత ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి చివరికి మనకు గతి లేదని చెప్పి ఒక్కొక్కళ్ళు నక్సలైట్లందరూ తుపాకులు వారేసి చాలామంది, ఒక 80-90% మంది ఇప్పటికే లొంగిపోయారు. ఇక కోకటి వేళ్లతో ఫిబ్రవరి లోపల మొత్తం అందరూ లొంగిపోతారు. కాబట్టి వెంటనే గురూజీ చెన్నై వెళ్ళారు. ఏమని చెప్పారు? మా ధ్యేయం ఏంటంటే, ఆయన విడుదల చేసిన తర్వాత సంఘం ముందు భవ్యము దివ్యమునైన ధ్యేయం ఉంది. ప్రభుత్వాలతో ఘర్షణ లేకుండా ఆ లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం మాకుంది. ఎందుకంటే అలాంటి కార్యకర్తలు ఉన్నారు. తను మన ధనాలు సమర్పించి నిలబడే కార్యకర్తలు సంఘానికి ఉన్నారు. అలా తయారీ ఉంటుంది అక్కడ. అలా వాళ్ళంతటి వాళ్ళే తయారవుతారు. అక్కడ శిక్షణ అలా ఉంటుంది. అంటే మిలిటరీ శిక్షణ కాదు, మిలిటరీ భావం వాళ్ళలో, వాళ్ళ మనస్సుల్లో ఉత్తేజితంగా దాని అంతటికైతే ఏర్పడుతుంది అక్కడ ఇచ్చే శిక్షణ, ప్రేమగా ఇచ్చే శిక్షణ అన్నమాట అది. కాబట్టి మాకు ఆ లక్ష్యాన్ని మేము సాధిస్తాము ప్రభుత్వం ఘర్షణ లేకుండా అని చెప్పారు. వెంటనే గురూజీ చెన్నై వెళ్ళారు. టిఆర్ వెంకటరామ శాస్త్రిని కలుసుకున్నారు. జూలై 17వ తేదీన డాక్టర్ హెడ్గేవార్ భవన్ను తిరిగి స్వయం సేవకులకు అప్పగించారు. అంటే అప్పుడు దాకా మూసేశారనమాట. డాక్టర్ హెడ్గేవార్ కదా ప్రారంభకులు ఈ సంస్థని, ఆయన పేరుతో భవనం ఉంది, దాన్ని అప్పుడు ప్రారంభించారు. మళ్ళీ వాళ్ళు స్వయం సేవలకు అప్పగించారనమాట. ఆ రోజే శాఖ ప్రారంభించారు. శాఖలో ఏం చేస్తారంటే పొద్దున్నే రాగానే ధ్వజానికి నమస్కారం చేస్తారు ముందు వీలైతే. ఆ తర్వాత అందరూ డిస్పర్స్ అవుతారు. ఏ వయసులో వాళ్ళు ఆ వయసులో ఆటల్లో పాల్గొంటారు. తర్వాత దేశభక్తి గీతం పాడతారు. ఆ తర్వాత ఒక సుభాషితం వింటారు. అలాగే ఒక అమృత వచనం వింటారు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే చదువుతారో అప్పుడు అసంకల్పితంగా ఆ కుర్రవాళ్ళ మనసుల్లో మనం దేశం కోసం మన ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధంగా ఉండాలనే భావం జనిస్తుందన్నమాట. అలా నెల రోజులు ఒకే పాట, ఒకే అమృతవచనం, ఒకే సుభాషితం, అవి వాళ్ళ కంఠతో వచ్చేస్తాయి. వాళ్ళతో కూడా అనిపిస్తూ ఉంటారు. ఇవి ఎప్పుడైతే కంఠతో వచ్చినాయో ఓహో దాని భావజాలం వాళ్ళ కంటికి, వాళ్ళు దేశభక్తులుగా తయారవుతారు. దేశం కోసం నేను నా ప్రాణాన్ని సైతం ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి అనే భావన వాళ్ళ మనసుల్లో జాగృతమవుతుందన్నమాట. ఈరోజు మళ్ళీ మన శాఖ ప్రారంభమైంది. నిద్రావస్థ నుండి మేల్కొనగానే తాజాగా ఉత్సాహంగా ఉంటుంది. మనం ఉత్సాహంతో సంఘ కార్యంలో నిమగ్నులం కావాలి. కార్యం పవిత్రత, హృదయం నిర్మలత్వంపై ఆధారపడి ఉంది. కార్యం యొక్క పవిత్రత దేని మీద ఆధారపడి ఉంటుంది? నిర్మలమైన హృదయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిర్మలమైన హృదయం ఉంటే చేసే కార్యం కూడా పవిత్రంగానే ఉంటుంది. అది గురూజీ ఆ రోజున శాఖ ప్రారంభించినప్పుడు, మళ్ళీ పునఃప్రారంభించినప్పుడు చెప్పారనమాట. విశుద్ధమైన ఆత్మీయ భావన వల్లనే హృదయం పవిత్రంగా ఉంటుంది.
మనం మాత్రం మన మంత్రం ఏమిటంటే మా విద్విషావహై, మనం ఎవరిని ద్వేషించకూడదు. ఎందుకని? అందరూ మన కుటుంబ సభ్యులే. ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే అందరూ మన అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు. ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మన భారతమాత బిడ్డలే, మనందరం సోదరులమే. వాళ్ళు కాదు మనం వేరు అనుకోవచ్చు, కానీ మనం అలా అనుకోవటంలా మనం విఘ్నత గలవాళ్ళం. మనం అందరినీ కలుపుకు వెళ్ళాలి. కాబట్టి మా విద్వేషావహ, ఇది సంఘం యొక్క మంత్రం. ఎవరి పట్ల ద్వేషం వద్దు. ఇది భారతదేశం ఒక విరాట్ పురుషుడు అనుకుంటే మనం ఆ రాష్ట్ర పురుషుని శరీర అవయవాలం. ఇదే భావనతో, ధ్యేయనిష్టతో, ఆత్మీయతాపూర్ణమైన నడవడితో అందరినీ కలుపుకొని ఒక మహాసంఘటిత శక్తిని నిర్మాణం చేయాలి. ఇలా దేశమంతా తిరుగుతూ గురూజీ సందేశం ఇచ్చారు. అలాగే ఇంకా ఢిల్లీ వెళ్ళారు, ఇంకా కొన్ని చోట్ల ఇచ్చారు. అవన్నీ రేపు తెలుసుకుందాం. స్వస్తి.